వెల్కమ్ టు మైడియర్ వెల్త్. ఫైనాన్షియల్ ప్లానింగ్ మనం వింటూ ఉంటాం. అసలు ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి మన పేరెంట్స్ చెప్తూ ఉంటారండి, అరే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉండేది, ఒకప్పుడు చాలా పూర్గా ఉండేవాళ్ళు, తినడానికి కూడా గడిచేది కాదు. అలాంటిది ఇవాళ వాళ్ళు చాలా రిచ్ అయ్యారా అని వింటూ ఉంటాం. అలాగే ఇంకొక కేసు కూడా వింటుంటాం, ఒకప్పుడు వాళ్ళు చాలా బతికారురా, చాలా బాగా బతికారు, ఎవరికైనా సరే డబ్బులు కావాలంటే వాళ్ళ వైపు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు తినడానికి అడగట్లేదు అని వింటూ ఉంటాం. అంటే ఒకళ్ళు బాగా రిచ్గా ఉన్నవాళ్ళు పూర్ అయిపోయారు, ఇంకొకళ్ళు బాగా పూర్గా ఉన్నవాళ్ళు బాగా రిచ్గా అయిపోయారు. సో ఎందువల్ల అంటారు, అది కేవలం ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్లనే అవుతున్నది. ఫైనాన్షియల్ ప్లానింగ్ రెండే పదాలండి, కానీ అది మన జీవన శైలిని మార్చేస్తుంది. అంటే అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే, మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, అది శాలరీ కానీ ఒక బిజినెస్లో కానీ వస్తూ ఉంటుంది, లేదంటే కొంతమందికి ప్రాపర్టీ మీద ఇన్కమ్ వస్తుంటుంది, కొంతమందికి పొలం వల్ల వస్తూ ఉంటాయి డబ్బులు. ఇలా వాళ్ళ ఇన్కమ్ వచ్చిన దాన్ని ఈ ఇన్కమ్ వచ్చిన దాని నుంచి మనం స్పెండ్ చేస్తాం. ఈ స్పెండ్ చేయడానికి ముందు మనం సేవింగ్స్ అనేది ఏర్పరచుకోవాలి. అంటే అలానే సేవింగ్స్ చేయాలి కదా అని, సపోజ్ వాళ్ళకి ఒక 10,000 వచ్చినాయి అనుకున్నాం, ఒక 9,000 సేవ్ చేసేద్దాం, ఒక 1,000 రూపాయలు ఖర్చు పెడదాం, అలా కాదు. అంటే రియలిస్టిక్గా మనకి సబ్సిస్టెన్స్కి ఎంత అవసరం అవుతుంది అనేది ఒక బేరీజ్ వేసుకొని, అంటే ఒక లెక్క చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం సేవింగ్స్ కావాలి. సేవింగ్స్ కావాలంటే సేవింగ్స్ రియలిస్టిక్గా మనం ఆలోచన చేసి ఆ సేవింగ్స్ని పక్కన పెట్టి మన ఖర్చులు అంటే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అన్ని తగ్గించుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటూ ఆ సేవింగ్స్ అనేది ఏర్పరచుకుంటే, ఆ సేవింగ్స్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక అది ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ ఈక్విటీలో పెట్టచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు, లేదంటే గోల్డ్ కానీ పెట్టచ్చు. ఇలా రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద నమ్మకం ఉంటుందండి. ఆ నమ్మకమే కాకుండా ఇక్కడ దేంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు బాగా పెరుగుతున్నాయి అనేది గమనించుకుంటూ దాంట్లో ఇన్వెస్ట్ చేయగలగాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా ఉండాలంటే, ఏదో వచ్చింది సేవింగ్స్ అకౌంట్లో పెట్టామంటే ఉపయోగం ఉండదండి. అది మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేగలిగేట్టుగా ఉండాలి. అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదండి, రేట్లు పెరగటం. ఆ రేట్లు పెరిగేదాన్ని మించి మనం ఎర్న్ చేయగలగాలి. ఎర్న్ చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా సేవింగ్స్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఒక వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. సపోజ్ మనం ఒక ఆర్నమెంట్ కొనడానికి ఈరోజు వెళ్ళాం, అది 1,00,000 రూపాయలు అని చెప్పారు జ్యువెలరీ షాప్లో. 1,00,000 రూపాయలు అయింది కదా, దీన్ని మనం పెట్టలేము. మన దగ్గర ఎంత ఉన్నది, 90,000 ఉన్నది, అంటే ఒక 10,000 తగ్గింది. సో ఇది బ్యాంకులో వేసుకున్నాము, బ్యాంకులో వేసుకుని ఒక సంవత్సరం అయిన తర్వాత అది 99,000 లేదంటే 1,00,000 అవుతుంది. అప్పుడు మనం వెళ్ళి ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ వెయిట్ చేసి ఆ బ్యాంకులో వేసాం కదండి, ఆ 1 ఇయర్ తర్వాత వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి బ్యాంకులోంచి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని విత్డ్రా చేసుకొని, అంటే డిపాజిట్ మెచ్యూర్ అయిపోతుంది కదా, ఆ అమౌంట్ తీసుకెళ్ళి మళ్ళీ జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్తే అదే ఆర్నమెంట్, అంటే లాస్ట్ ఇయర్ 1,00,000 చూసాం కదండి, అదే ఆర్నమెంట్ ఇప్పుడు అడిగితే వాడు 1,20,000 అని చెప్తాడు. అంటే లాస్ట్ ఇయర్ ఉన్న 1,00,000 ఇప్పుడు 1,20,000 అయింది. మనకి లాస్ట్ ఇయర్ 10,000 తగ్గింది, ఇప్పుడు 20,000 తగ్గింది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన బ్యాంకులో పెట్టాం కదండి, అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేకపోతుంది. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో పెరిగే రేట్లకి తగ్గట్టుగా పెరగలేదు, దానివల్ల యూజ్ ఉండదు. సో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసేట్టుగా ఉండాలి. అది ఒకటి చేస్తూ, అండ్ మన స్పెండ్స్ కూడా, అంటే మనం పెట్టే ఖర్చులు కూడా అవి ఎంతవరకు నెసెసరీ అనేది కనుక మనము ఆలోచన చేసి అలా స్పెండ్ చేస్తూ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఇట్లా వెళ్తూ ఉంటే కనుక ప్లాన్ చేసుకుంటూ, అప్పుడు మనకి డబ్బు ఎప్పుడు ఎక్కడ ఎంత పెట్టాలో అప్పుడు అక్కడ ఎంత పెడుతూ ఉంటే కొంతకాలమైన తర్వాత మనీ అనేది మనకి ఏ అవసరానికి తగ్గట్టు ఆ అవసరానికి మనీ అనేది మిగులుతుందండి. సో ఇది ఇట్లా మన రోడ్ మ్యాప్ అన్నట్టు. అంటే మనం మనీకి ఒక రోడ్ మ్యాప్లా ప్లాన్ చేసుకుంటే కనుక
మీ మ్యారేజ్ గురించి కానీ, అంటే సపోజ్ మీరు జాబ్లో చేరిన కొత్తల్లో కనుక ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా స్టార్ట్ చేస్తే మీ మ్యారేజ్కి ఉపయోగపడే డబ్బులు ఉంటాయి. తర్వాత మీ పిల్లల ఫంక్షన్స్కి ఉంటాయి, మీ పిల్లల మ్యారేజ్కి ఫంక్షన్స్కి ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్కి అన్నిటికీ మీ దగ్గర మనీ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ కాకుండా కూడా మీకు రిటైర్ అయిన తర్వాత కూడా డబ్బులు ఎప్పుడు అవసరమైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని నుంచి వచ్చిన రిటర్న్స్ మీకు ఉపయోగపడేటివి ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతున్నదంటే మనకి మనీ అనేదాన్ని మనం కనుక ప్రాపర్గా సేవింగ్స్ చేసుకుంటూ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే దీన్నే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారండి. దీనివల్ల ఏమవుతుందంటే మనీ మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు మనకి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అంటే ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము మనీని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆయా టైమ్స్లో మనకి మనీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇదండి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే. సో మీరు కూడా మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మీ ఇన్కమ్ దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నారంటే కనుక మీరు కూడా ఏ రోజు డబ్బుల గురించి ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు, వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు. మీరు చాలా హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతారండి. ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏర్పడుతుందో మీకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మీరు సొసైటీని ఫేస్ చేయాలంటే మీకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది చాలా అవసరం అండి ఈ రోజుల్లో. ఆల్ ది బెస్ట్.